బాబాయ్, నేను భోజనం రెడీ చేస్తాను. ఈ లోపు మీరు ఫ్రెష్ అయ్యండి. ఇప్పుడు అవేం వద్దమ్మా, నాకు అర్జెంట్ పనుంది, వెళ్ళాలి. మీకు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాను. ఏ విషయం బాబాయ్? ఇక్కడి నుంచి ఓ 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఓ కాలనీలో వరుస మర్డర్లు జరుగుతున్నాయి. కొంతమందేమో చిన్న పాపని బొమ్మతో చూశామంటున్నారు. ఇంకొంతమందేమో పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. కానీ జరిగిన మర్డర్స్ని చూస్తుంటే ఇదంతా సైకో చేసిన మర్డర్స్ లానే కనిపిస్తున్నాయి. వామ్మో! సైకోనా? నువ్వెందుకే అంతలా రియాక్ట్ అవుతున్నావు? సైకో అంటే భయపడరా మరి? ఒక సైకోని చూస్తే ఇంకో సైకో భయపడతాడా? ఆ! మీరు నోరు మూసుకుంటారా? బాబు, అసలు ఆ సైకో ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడో, ఇక్కడికి ఏమన్నా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకైనా మంచిది, మనం జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు కదా. రాత్రులు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. రాత్రులేంటి బాబాయ్, అసలు పగలు కూడా ఒంటరిగా వెళ్ళాం. అవును ధర్మ, రాత్రి నిద్రలో నడుచుకుంటూ వెళ్లే వాళ్ళని కూడా సైకో చంపేస్తాడా? ఒంటరిగా కనిపిస్తే చాలు చంపేస్తారు. అయినా ఎందుకు అడుగుతున్నారు? బాబు, నా పెళ్ళానికి రాత్రి నిద్రలో నడిచే అలవాటు ఉంది. అంటే ఆ సైకో చేతిలో నా పెళ్ళం హరి అన్నమాట. మావయ్య, అసలే అత్తయ్య భయపడుతున్నారు, మీరింకా భయపెడతారేంటి? అత్తయ్య, సైకో అనేవాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని చంపరు. ఎవరి వల్లైనా నష్టపోయినా అయిన వాళ్ళని దూరం చేసుకునున్న వాళ్ళని మాత్రమే ఎంచుకొని చంపుతారు. మీరేం కంగారు పడకండి, మీకేం కాదు, మేమందరం ఉన్నాం కదా. నాకేం భయం లేదు. ఎలాంటి సైకో వచ్చినా నేను తొక్కి చంపేస్తావు, తెలుసుగా నువ్వు ఐరన్ లెగ్ అని. అవును అవును, నాకేం భయం లేదు, నాకేం భయం లేదు, నాకేం భయం, నాకేం భయం లేదు. చింత చచ్చినా పులుపు చావలేదని దీన్నే అంటారు. ధైర్యంగా ఉండడం మంచిది, జాగ్రత్తగా ఉండడం తప్పు కాదు కదా. సరే బాబాయ్, మేం ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాం, ఓకేనా? ఓకే, జాగ్రత్త, నేను వెళ్తాను. ఎందుకు భయం? మేమంతా ఉన్నాం కదా. అసలు దెయ్యాలనేవే లేవు. నిజంగా? నిజంగా. పద, ఈరోజు నువ్వు పడుకునేదాకా నీకు తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ మమ్మీ. ఇప్పటికే చాలా లేట్ అయింది, పద పద. పడుకో సిరి. కళ్ళు మూసుకో. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్.
అంజలి 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 నేను వెనకుంటే ముందు చూస్తున్నావేంటంజలి? ఏంటి నన్నే వెతుకుతున్నావా? ఏంటే నిన్ను అంత సులువుగా వదిలిపెడతాననుకున్నావా? దీన్ని సమాధి చేశాను, ఎప్పటికీ అందులోనే ఉంటుంది అని అనుకున్నావా? నా భయం నీకు ఎప్పటికీ ఉండాలి. నాకు తెలుసు ఇది నీ పని అని. ఈ ఇంట్లో జరుగుతున్న అన్ని అనార్థాలకి కారణం నువ్వే అని నాకు తెలుసు. నన్ను సమాధి చేసిన నీ మనసులో ఉన్న నా మీద భయం ఎప్పటికీ సమాధి చెయ్యలేవు. ఏయ్! ఎక్కడ? వీరికి దానిలా దాగుడు ముద్దలు ఆడడం కాదు. అసలు నీకేం కావాలో చెప్పు. భయం, నీ కళ్ళల్లో భయం చూడాలి. నాకు నువ్వు చేసిన ద్రోహానికి ఇంతకి 10 నరకం అనుభవించాలి. నన్ను తలుచుకుంటేనే గోజ గోజ వణికిపోవాలి. ఎందుకు నన్ను పుట్టించావురా దేవుడా అని ఆ దేవుడిని వేడుకోవాలి. గీతక్క, ఇన్ని రోజులు నువ్వు చూసిన అంజలి వేరు, ఈ అంజలి వేరు. లే సిరి, ఏంటి ముద్దు నిద్ర? నేను బ్రష్ పేస్ట్ తీసుకొచ్చేసరికి లేవాలి. మమ్మీ ఈ రోజు నువ్వు రాకముందే లేచాను. నేను కుట్కాయని కదా. ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు? నువ్వు ఇక్కడుంటే